ఆరోగ్య దర్శిని కార్యక్రమానికి స్వాగతం. వైద్య రంగం ఎంతో పురోగతి చెందుతూనే ఉందండి. ఎన్నో శస్త్రచికిత్సలు కూడా విజయవంతంగా జరుగుతూనే ఉన్నాయి. ఒక చిన్న గాయమైతేనే మనం తట్టుకోలేం. అలాంటిది పెద్ద పెద్ద సర్జరీలను, నొప్పులను ఎలా తట్టుకోగలం? దీనికి ఒకే ఒకటండి, అనస్థీషియా. అనస్థీషియా ద్వారానే ఎన్నో సర్జరీలు దిగ్విజయవంతంగా జరుగుతూ ఉంది. అసలు అనస్థీషియా అంటే ఏమిటి, ఇది ఎలా ఇస్తారు, మనకి తెలియచేయడానికి ఈరోజు మన స్టూడియోకి ఆహ్వానించాం డాక్టర్ ఉపేంద్ర గౌడ్. వీరు ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనస్థీషియా మరియు క్రిటికల్ కేర్, గాంధీ మెడికల్ కాలేజ్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, అనస్థీషియా అంటే ఏమిటి, ఇది ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు కనుగొన్నారు? ప్రపంచంలో నాగరికత మొదలైన తర్వాత కొన్ని చాలా గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరిగాయండి. అందులో కొన్ని మామూలువి, కొన్ని గొప్పవి, కొన్ని విప్లవాత్మకమైనవి. అందులో ఒకటి ఇంపార్టెంట్ విప్లవాత్మకమైన ఆవిష్కరణ ఏంటి అంటే అనస్థీషియా అనే ఒక వైద్య స్పెషాలిటీ కనుగొనబడడం. అయితే 1800వ శతాబ్దంకి ముందు అనస్థీషియా అనేది లేదు. సో పేషెంట్ ఒకవేళ శస్త్రచికిత్స కావాలన్నా, లేకుంటే ఏమన్నా చిన్న చిన్న కుట్లు వేయాలన్నా కూడా పేషెంట్ని ఒక 4-5 బలిష్టులు పట్టుకొని కదలకుండా చేసి ఆయనకి ఆ సర్జరీ చేయడము, శస్త్రచికిత్సలలో వాళ్ళకి విపరీతమైన నొప్పి, భయానకమైన అరుపులతో నానా గందరగోళంగా ఉండేదన్నమాట. అయితే దీని మీద కొన్ని సంవత్సరాల నుంచి ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. అయితే 1842లో క్రాఫోర్డ్ లాంగ్ అనే ఒక అతను దీని మీద, అంటే ఒక డైఈథైల్ ఈథర్ అనే ఒక అనస్థీషియా మందును పేషెంట్లకు మీద ప్రయోగించి చూశాడు. అయితే అందులో నొప్పి చాలా వరకు తగ్గించడము అనేది అతను కనుగొన్నాడు. కానీ దాన్ని అతను రాయల్ కాలేజీలో పబ్లిష్ చేయలేకపోయినాడు. అయితే అతని దగ్గర పనిచేసే ఒక WTG మోర్టాన్, విలియం థామస్ గ్రీన్ మోర్టాన్ అనే ఒక దంత వైద్యుడు ఇది చూసి కొన్నాళ్ళు తను బోస్టన్లో పేషెంట్ల మీద ప్రాక్టీస్ చేసి 1846వ సంవత్సరము అక్టోబర్ 16వ తేదీన మెసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ బోస్టన్ సిటీలో ఒక ప్రదర్శన కోసము అనుమతి అడిగారు. అయితే అక్కడ ఒక పేషెంట్ గిల్బర్ట్ అబ్బాట్ అనే ఒక పేషెంట్ని దవడపైన ఉండే ఒక కంతిని తీయడానికని ఏర్పాట్లు జరిగాయి. ఫ్రాంక్ వారన్ అనే ఒక సర్జను ఇతనికి అనుమతి ఇచ్చాడు, అనస్థీషియా ఇవ్వడానికి అనుమతి ఇచ్చాడు. అయితే ఆ అనస్థీషియా ఇవ్వడం అనేది ఇంతకుముందు కొన్ని జరిగిన 2-3 ప్రయోగాలు విఫలం అవ్వడము, దీని మీద ఎవరికి కూడా పెద్ద అంచనాలు లేకపోవడంతో ఇది ఒక చాలా సాధారణంగా మొదలైంది. కానీ ఒకసారి అనస్థీషియా ఇచ్చి పేషెంట్ని పడుకోబెట్టే అట్లా ఆపరేషన్ అంతా అయిపోయేంత వరకు అనస్థీషియా కంటిన్యూ చేసి ఆ కణితి తీసివేసిన తర్వాత కుట్లు వేయడము, తర్వాత పేషెంట్ని రికవర్ చేయడము అనే ఈ స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత పేషెంట్ ఒకసారి రికవర్ అయిన తర్వాత అతను అడిగారు, బాబు నీకేమన్నా తెలిసిందా అని. అతను అప్పుడే అందరి ముందు చెప్పాడు, నాకు అసలు ఏం తెలియలేదు, నొప్పి అనేది లేదు, నాకు చాలా బాగుంది అని. ఆ రోజు 16 అక్టోబర్ 1846 ఒక విప్లవాత్మకమైన ఒక గొప్ప స్పెషాలిటీ జన్మించింది. దాన్ని అనస్థీషియా అని పెట్టారండి. ఓకే, అంటే నిజంగా చెప్పాలంటే డాక్టర్ గారు, అంటే ఇది మనకి చాలా గర్వంగా చెప్పుకోవాలి. చిన్న గాయమైన, వేలు వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు వేలు తెగిన, అలాగే మనకి అన్ఎక్స్పెక్టెడ్గా గాయం అయితే కూడా తట్టుకోలేం. అలాంటిది ఇంత మంచి ప్రాచుర్యాన్ని, అంటే మన వైద్య రంగంలోనే చాలా ప్రాముఖ్యతను పొందింది. అసలు దీని స్పెషాలిటీ ఏమిటంటారు? అయితే దీన్ని ఫస్ట్ ఒకటే ఒక మందు, డైఈథైల్ ఈథర్ అనే ఒక మందు మాత్రం పేషెంట్కి ఇచ్చేసేసి కొన్ని రకాల శస్త్రచికిత్సలు జరిపేవాళ్ళు. అయితే శస్త్రచికిత్సల యొక్క కాంప్లెక్సిటీ ఎక్కువైపోయింది. అంటే టైప్ ఆఫ్ సర్జరీస్ కడుపు మీద చేయడము, తర్వాత కాళ్ళ మీద, ఎక్స్ట్రిమిటీస్ మీద చేయడము, ఛాతీలో గుండె మీద చేయడము, లంగ్స్ మీద చేయడము, తర్వాత మెదడు మీద చేయడము, ఇవన్నీ స్లోగా పెరిగిన కొద్దీ అనస్థీషియా యొక్క అవసరము విపరీతమైన డిమాండ్ పెరిగింది. దాంతో దీన్ని రీసెర్చ్ చేసేసి కొద్ది కొద్దిగా రీసెర్చ్ చేసేసి దాన్ని ఒక 3-4 రకాలుగా దాన్ని విభజించారు. అంటే అనస్థీషియా యొక్క అవసరాలు ఏంటంటే, ఫస్ట్ పేషెంట్ని నొప్పి లేకుండా చేయడం. అనస్థీషియా అంటే అస్థీషియా, నొప్పి అనేది లేకుండా చేయడం, నొప్పి నివారణ. అయితే అదొక్కటే సరిపోలేదు. పేషెంట్ని
రిలాక్స్ కావడం, అంటే కడుపు మీద కూత పెట్టినప్పుడు మజిల్స్ అన్నీ రిలాక్స్ కావడానికి రిలాక్సెంట్స్ కనిపెట్టారు. మజిల్ రిలాక్సెంట్స్ అంటే ఒక మన యొక్క మజిల్స్ అన్నీ, స్కెల్టల్ మజిల్స్, మన కండరాలన్నీ రిలాక్స్ అయ్యేలాగా కొన్ని మందులు కనిపెట్టారు. తర్వాత ఇదే కాకుండా పేషెంట్ను మెలకువలో పెట్టే ఆపరేషన్ చేయడం అనేది కూడా అంత శాస్త్రీయంగా కనపడలేదు. సో పేషెంట్ని పడుకోబెట్టడం అనే ఇంకొక కొత్త ప్రక్రియ అయిపోయింది. ఆ కొత్త ప్రక్రియ ఏంటంటే పేషెంట్కి కంట్రోల్డ్ అండ్ రివర్సిబుల్, అంటే మన చేతిలో ఆ పేషెంట్ యొక్క డెప్త్ ఆఫ్ అనస్థీషియా, తర్వాత రివర్సిబిలిటీ అంటే మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనే 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్ కనిపెట్టారు. అయితే పేషెంట్ని ముందు మత్తు ఇచ్చేసేసి నిద్రలోకి జార్చడము, దాని తర్వాత పేషెంట్ యొక్క శరీరంలోకి ఒక రిలాక్సెంట్ అంటే కండరాలను రిలీవ్ చేసే ఒక ఇంజెక్షన్ చేయడము. దానివల్ల ఏమైపోతుందంటే స్కెల్టల్ మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోయి ఊపిరి ఆగిపోతుంది. సో దానికోసమని మేము కృత్రిమంగా శ్వాస ఏర్పాటు చేయడానికి కొన్ని ట్యూబ్స్ ఇస్తాము మన శ్వాసనాళంలోకి. ఇవన్నీ రకరకాల ట్యూబ్స్ అనమాట, ఒక డిఫరెంట్ వెరైటీస్, ఒక్కొక్క రకమైన శస్త్రచికిత్సకు ఒక్కొక్క రకమైన ట్యూబ్స్ వేస్తాము. అయితే ఈ ట్యూబ్స్ వేసి దాన్ని ఒక అనస్థీషియా మెషిన్కు కనెక్ట్ చేసేసి పేషెంట్కి కంటిన్యూస్గా ఆక్సిజను, నైట్రస్ ఆక్సైడ్, తర్వాత కొన్ని వేపరైజింగ్ ఏజెంట్స్, అంటే మత్తును కంటిన్యూ చేయడానికి కొన్ని వేపరైజింగ్ ఏజెంట్స్, తర్వాత కొన్ని డ్రగ్స్, అవి కంటిన్యూస్గా ఇస్తూ పోతున్నాడు. ఒకసారి పేషెంట్ని అనస్థీషియా ఇచ్చేసిన తర్వాత ఆ పేషెంట్ని శస్త్రచికిత్స అయిపోయి మళ్ళీ అనస్థీషియా డిస్కంటిన్యూ చేసి పేషెంట్ని రికవర్ చేయడం వరకు కూడా ఒక కత్తి మీద సాము లాంటిది అనమాట. ఎందుకంటే మేము చేసే ప్రొసీజర్స్ అన్నీ కూడా యాంటీ ఫిజియోలాజికల్, అంటే శరీర ధర్మశాస్త్రానికి అన్నీ కూడా వ్యతిరేకము. అయినా కూడా వాటిని అన్నిటినీ మా కంట్రోల్లో తెచ్చుకొని పేషెంట్ యొక్క గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీసు, బ్రెయిన్ అన్నీ కూడా మా కంట్రోల్లో ఉండేటట్లు చేసుకొని సర్జరీ కంటిన్యూ చేసేసి, సర్జరీ వల్ల అయ్యే కొన్ని దుష్పరిణామాలు కూడా మేము రివర్స్ చేసేసి పేషెంట్ని సేఫ్గా సర్జరీ అయిపోయిన తర్వాత రికవర్ చేసేసి పోస్ట్ ఆపరేటివ్లో పెట్టి ఒక రోజు పోస్ట్ ఆపరేటివ్లో పేషెంట్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ శస్త్రచికిత్స నిపుణులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. డాక్టర్ గారు, వైద్య రంగం నిజంగా చెప్పాలంటే ఎంతో పురోగతిని సాధించింది. అంటే ఎన్నో శస్త్రచికిత్సలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయిందంటే ట్రాన్స్ప్లాంట్ చేసేంత వరకు జరుగుతూ ఉంది. ఇంత జరిగిన దానికి కారణం అనస్థీషియానే. అసలు ఇది ఎన్ని రకాలు అంటారు, ఎలా ఇస్తారంటారు? నిస్సందేహంగా అండి, మీరు కరెక్ట్గా చెప్పారు. ప్రతి చిన్న విషయం, అంటే ఒక చిన్న గాయాన్ని కుట్టేయడం దగ్గర నుంచి ఈరోజు మనం మాట్లాడుతున్నాము గుండె ట్రాన్స్ప్లాంటేషను, లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషను, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, లివర్ ట్రాన్స్ప్లాంటేషను, ఇవన్నీ కూడా జరగడానికి ఒక గొప్ప సపోర్టివ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే అనస్థీషియా అనేది ఒక బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్, అంటే ఒక క్రిటికల్గా గాయపడ్డ పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ నుంచి అవయవాలన్నీ సేకరించిన తర్వాత పేషెంట్ చనిపోవడం జరుగుతుంది. ఆ పేషెంట్ వాళ్ళ రిలేటివ్కి హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. అంటే అంతవరకు చనిపోయిన పేషెంట్ని, బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ని ఈ అవయవాలన్నిటికీ కూడా సర్క్యులేషన్, తర్వాత బ్లడ్ సప్లై, ఆక్సిజన్ ని సప్లై చేయడానికి అనస్థీషియా క్రిటికల్ కేర్ విభాగమే ఒక ఇంపార్టెంట్ స్పెషాలిటీ. జనరల్ అనస్థీషియా అని, లోకల్ అనస్థీషియా అని ఎన్నో రకాలటువంటి అనస్థీషియాలు ఉన్నాయి. అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటారు? ఎవరెవరికి ఎలా ఇస్తారంటారు? మంచి ప్రశ్న అండి. అయితే పేషెంట్ యొక్క సర్జరీ అంటే శస్త్రచికిత్సకు అవసరమైన టైప్ ఆఫ్ ఆపరేషన్లు మేము డివైడ్ చేస్తామండి. ఒకవేళ పేషెంట్కు మేజర్ సర్జరీ అవసరము, పేషెంట్కి రిలాక్సెంట్ అవసరము, అంటే కండరాలను ప్యారలైజ్ చేసే ఇంజెక్షన్స్ అవసరం అయ్యేటట్టు ఉంటే మేము పేషెంట్కి జనరల్ అనస్థీషియా చేస్తాం. మేజర్ సర్జరీస్ అన్నిటికీ కూడా జనరల్ అనస్థీషియా చేస్తాం. అయితే కొన్ని మేజర్ సర్జరీస్ బొడ్డు లెవెల్ నుంచి కింది భాగం వరకు, అంటే లోవర్ అబ్డామెన్, తర్వాత పెరినియము, తర్వాత కాళ్ళు, మోకాళ్ళు, అక్కడ కింది భాగం వరకు ఇచ్చే అనస్థీషియాకు రీజనల్ అనస్థీషియా అంటాము. అంటే వెన్నుపాములో ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చేసి మనం పేషెంట్ని మెలకువలో పెట్టి ఆపరేషన్స్ జరిగేటట్టు చూస్తాము.
లేకుంటే చిన్న చిన్న ఆపరేషన్స్ అంటే ఎక్కడైనా కట్ కావడము, లేకుంటే చిన్న చిన్నవి సూచరింగ్ చేయడము, అట్లాంటి చిన్న చిన్న ఆపరేషన్కి ఆ ఏరియాకు సప్లై చేసే ఒక నర్వ్ని మాత్రమే బ్లాక్ చేసి లోకల్ అనస్థీషియా ఇస్తాము. జనరల్ అనస్థీషియా, రీజనల్ అనస్థీషియా, లోకల్ అనస్థీషియా అట్లాగా విభజించవచ్చండి. అంటే ఏంటి తేడా అంటారు డాక్టర్ గారు జనరల్ అనస్థీషియాకి, రీజనల్ అనస్థీషియాకి? అంటే చాలా వరకు అందరికీ జనరల్ అనస్థీషియాని ప్రిఫర్ చేయొచ్చు కదా, ఎందుకంటారు రీజనల్ అనస్థీషియా ప్రిఫర్ చేయడం అనేది? జనరల్ అనస్థీషియా ఇస్తే ఆల్మోస్ట్ అలా అందరికీ తెలియకనే ఆపరేషన్ అయిపోతూ ఉంటుంది, కానీ ఎందుకు మీరు రీజనల్ అనస్థీషియా కూడా ఇస్తూ ఉంటారు? ఎందుకంటే ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జనరల్ అనస్థీషియా అనేది మొత్తం శరీర ధర్మశాస్త్రాన్ని అంటే ఫిజియాలజీ అన్నిటిని మేము డిస్టర్బ్ చేస్తూ ఉంటాము. వ్యతిరేకంగా శరీర ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మందులు కానీ లేకుంటే ప్రొసీజర్స్ కానీ అవుతూ ఉంటాయి. దాన్ని మెయింటైన్ చేయడం అనేది రియల్గా ఒక గొప్ప ఎఫర్ట్. కత్తి మీద సాము అంటే లిటరల్ సెన్స్లో కత్తి మీద సాము అనమాట. అంటే ఒక దాని మీద నడవడం అనేది ఎంత గొప్ప సాహసమో, పేషెంట్ని అట్లా మెయింటైన్ చేసేసి సర్జరీ కంప్లీట్ చేసేసి పేషెంట్ రికవర్ చేయడం అనేది దానికి అవసరం. అయితే గొప్ప గొప్ప సర్జరీస్ ఎక్కడైతే అంటే జనరల్ అనస్థీషియా అత్యవసరమో వాటికి మాట ఇస్తాము. ఈ అవసరం లేని అంటే శరీర ధర్మశాస్త్రాన్ని ఫిజియాలజీని డిస్టర్బ్ చేయడానికి అవసరం లేని కొన్ని సర్జరీస్, అదే ఇప్పుడు చెప్పినట్టు శరీర కింది భాగాన్ని అన్నిటికీ లోకల్ అనస్థీషియా ఇస్తే పేషెంట్కి సర్జరీ అయిపోతుంది. 1.5-2 గంటలలో పేషెంట్ యొక్క సర్జరీ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇక దానికి గురించి పెద్ద ప్రాబ్లం అవసరం లేదు. ఒకవేళ దాన్ని పోస్ట్ ఆపరేటివ్లో ఇంకా కొంత కంటిన్యూ చేయదలుచుకుంటే వెన్నుపూసలో వచ్చే ఇంజెక్షన్స్కు దానికి కంటిన్యూవేషన్గా ఒక చిన్న క్యాథెటర్ ఇస్తామండి. ఇది ఈ వెంట్రుక ప్రమాణంలో ఒక క్యాథెటర్ ఉంటుంది. ఈ క్యాథెటర్ని వెన్నుపాములో పెట్టేసేసి ఎపిడ్యూరల్ స్పేస్లో దాన్ని అట్లాగే శరీరం పైన ఒక చోట ఫిక్స్ చేసి అందులో నుంచి అప్పుడప్పుడు కానీ లేకుంటే కంటిన్యూస్గా లో డోస్లో కానీ ఇంజెక్షన్స్ ఇస్తూ పోతే పేషెంట్కి 48 గంటల వరకు నొప్పి అనే సంగతి తెలియదండి. పేషెంట్ ఆల్మోస్ట్ నార్మల్గా ఉంటారు. సో అట్లాంటి దాని గురించి అని అయితే ఎక్కడైతే పేషెంట్కి అవసరమో, పేషెంట్కి ఇది మాత్రమే అవసరము అంటే అది మాత్రమే ఇస్తామండి. డాక్టర్ గారు, ఒక సర్జరీ జరుగుతూ ఉంటే ఆ సమయంలో ఖచ్చితంగా అనస్థీషియా డాక్టర్ కూడా అక్కడే పక్కనే ఉంటాడు. అంటే ఒక్కొక్కసారి వారి డోసేజ్ పెంచుతూ ఒక్కొక్కసారి తగ్గిస్తూ ఉంటారు. అంటే ఈ డోసేజ్ అనేది ప్రతి ఒక్కరికి ఒకేలా ఉంటుందా? వయసు నిమిత్తంతో అంటే దానితో పాటు సంబంధం ఉంటుంది? అంటే పిల్లలకు కూడా ఆపరేషన్స్ జరుగుతూ ఉంటుంది, పెద్దవారికి జరుగుతూ ఉంటుంది, మిడిల్ ఏజ్ వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఈ అనస్థీషియా డోసేజ్ అనేది ఎలా ఉంటుందంటారు? చాలా ముఖ్యమైన ప్రశ్న అండి ఇది. అయితే పేషెంట్ యొక్క వెయిట్, పేషెంట్ యొక్క బాడీ సర్ఫేస్ ఏరియా, ఈ రెండింటిని మేము ప్రామాణికంగా తీసుకొని అన్ని డ్రగ్స్ అంటే పేషెంట్కి ఇవ్వాల్సిన అన్ని డ్రగ్స్ మనము మన ఇంట్రావీనస్ ఇస్తాం. అందుగురించి ఏం చేశారంటే ఖచ్చితంగా పేషెంట్ యొక్క వెయిట్, బరువు, తర్వాత పేషెంట్ యొక్క శరీర ఏరియా దాన్ని ప్రామాణికంగా తీసుకొని డ్రగ్స్ డోసు నిర్ణయిస్తామండి. అండ్ డ్రగ్ యొక్క అవసరం అనేది కంటిన్యూస్గా, ఎందుకంటే ఒకసారి పేషెంట్కి అనస్థీషియా ఇవ్వడం మొదలుపెట్టినంటే శస్త్రచికిత్సకు ముందే అనస్థీషియా ఇచ్చేసి అక్కడ నుంచి శస్త్రచికిత్స అయిపోయేంత వరకు ప్రతి క్షణము కూడా, ఎందుకంటే పేషెంట్ యొక్క శరీర ధర్మశాస్త్రాన్ని మేము అధిగమిస్తున్నాము కనుక దాన్ని మళ్ళీ కంట్రోల్లోకి తెచ్చుకొని ప్రతి క్షణము కూడా పేషెంట్ పక్కనే ఉండి చిన్న చిన్న మ్యానిపులేషన్స్ అన్నీ చేసుకొని డ్రగ్స్ కంటిన్యూస్గా ఇస్తూ ఆ డోసేజ్ను మెయింటైన్ చేయడం అనేది రియల్గా ఒక నాణ్యతతో తర్వాత నాలెడ్జ్తో కూడిన విషయం అండి. పేషెంట్కు డ్రగ్ డోసేజ్ ఎక్కువైంది లేకపోతే డ్రగ్ అనస్థీషియా మత్తు ఎక్కువైంది అనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు, నియోనేటల్ అనస్థీషియా, పీడియాట్రిక్ అనస్థీషియా, జనరల్ అనస్థీషియా ఫర్ అడల్ట్స్ అండ్ జీరియాట్రిక్ అనస్థీషియా, ప్రతిదానికి కూడా ఒక సపరేట్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్, తర్వాత సపరేట్ సెట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అంటే వారికి ఇంత డోసు, ఇంత టైంలో ఇంత మాత్రమే ఇవ్వాలి అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుందండి. ఓకే. ఒక్కొక్కసారి మనకి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, ఎమర్జెన్సీ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వారి హైటు, వెయిట్ చూసే సమయం కూడా ఉండదు. అలాంటప్పుడు అనస్థీషియా ప్రాముఖ్యత ఎలా ఉంటుందంటారు? ఎలా ఇస్తారంటారు? ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒక పేషెంట్